యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దేవుని చేత పంపబడినటువంటి మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యమైనటువంటి బైబుల్ ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించనని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు మనలందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడంటే మనము ఆయన యొక్క సృష్టి అయి ఉన్నాము. మనము ఆయన చేత ఏర్పరచబడిన వారము, ఆయన చేత చేయబడిన వారము, ఆయన చేత జీవింపజేయబడుతున్న వారు. మనకందరి కొరకు దేవుడు గాలిని, నీరును భూమిలో నుండి పంటను సృష్టించాడు. అంత మాత్రమే కాదు, అనుదిన జీవితానికి కావలసినవన్నీ కూడా దేవుడు మన కొరకు అనుగ్రహిస్తున్నాడు అనేది బైబుల్ తెలియజేస్తున్నటువంటి గొప్ప సత్యం. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలారా, మానవుడు పాపములో జీవించి పాపములో మరణించి పాపానికి దాసుడైపోయి నశించిపోతూ ఉన్నాడని బైబుల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే మానవుడు దేవుని స్వరూపమై ఉన్నాడు. ఆ మానవుడు నశించిపోవడానికి ఇష్టం లేక దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన శిలువ ద్వారా, ఆయన శిలువ ప్రేమ ద్వారా మానవునికి ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.